మన భారతావనిలోనే ఒక ప్రముఖ వ్యక్తి ఈరోజు మరణం మనందరికీ బాధాకరణం. ఈరోజు జర్నలిజంలో దేశాలు దాటించిన ఒక మహోన్నత వ్యక్తి, మన భారతదేశానికి దార్శికుడు అయినటువంటి మన పెద్ద ఆయన ఈరోజు చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు అనేక ప్రభుత్వాలను అభివృద్ధి పదంలో నడిపించాలనే దిశలో ఆయన వ్యాసాలు రాస్తూ ప్రజలను ఉత్తేజపరుస్తూ అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఏం కావాలా అనే భావనతో ప్రజల్లో ఒక ఉద్యమ స్ఫూర్తిని నింపిన మహానాయకుడు. అలాంటి వారు ఈరోజు మనం భావించడము చాలా బాధాకరము. కావున ఆయనకు మనమంతా ఒక నివాళులు అర్పిస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు ఇలాంటి నాయకుడు మళ్ళా చరిత్రలో పుట్టడు. అందువలన ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకొని మనము ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తామో సేవా దృక్పథంతో ముందుకు పోవాలా. అంతేకాకుండా ఆయన చిన్నతనంలోనే ఒక కష్టజీవిగా ఒక రైతు కుటుంబంలో జన్మించినాడు. ఆ రైతు నుంచి ఈరోజు ఇంత ప్రఖ్యాతి గాంచినాడంటే అది ఒక మహిళలకు తెలుస్తుంది. ఆయన ఒక మనకు ఆదర్శనీయుడు. అందువలన మనమందరము ఆయనకు నివాళులు అర్పిస్తున్నాము. 2 నిమిషాలు మౌనం పాటిస్తాము. ఆయన కోసం మౌనం.